హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ అయితే అయ్యింది. ఇందులో చూసుకుంటే కనుక రోహిత్ శర్మ ఇంజురీ అవ్వడం అయితే నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కలిగించిందని చెప్పొచ్చు. అండ్ చూసుకున్న మిగతా ఐర్లాండ్ బ్యాటర్లకు కూడా ఫింగర్ ఇంజురీ అవ్వడం, బ్యాటింగ్ చేస్తూ పంత్ కూడా మోచేయికి 2-3 టైమ్స్ బాల్ తాకడం అయితే జరిగింది. అండ్ ఇండియా వచ్చేసి ఇదే పిచ్ మీద ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. సో పాకిస్తాన్ తోటి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఉంది. సో చాలా ఇంటెన్సివ్ మ్యాచ్ ఉంటది కాబట్టి ఒకవేళ ప్లేయర్స్‌కి అయితే 100% ఒక ప్లేయర్‌కి అయితే పెద్ద ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంది. సో టోర్నమెంట్ నుంచి కూడా తనైతే తప్పుకునే అవకాశం ఉంటది. సో ఇదే పిచ్ చూసుకుంటే గనుక డ్రాప్ ఇన్ పిచ్ మనందరికీ తెలుసు. అమెరికాలో మ్యాచెస్ అయితున్నాయని లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత నుంచి అయితే ఐడియా చాలా మందికుంది. బట్ ఓన్లీ 100 డేస్ ముందే స్టేడియం మొత్తాన్ని కన్‌స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఆస్ట్రేలియా నుంచి పిచ్‌ని తెచ్చి అయితే పెట్టడం జరిగింది. చూస్తే గనుక ఇక్కడ పిక్చర్స్ కూడా డిస్‌ప్లే చేస్తాను. సో పిచ్‌ని తెచ్చి పెట్టడం వల్ల అన్‌ఈవెన్ బౌన్స్ అయితే ఉంది. బట్ ఆస్ట్రేలియా బౌన్స్ మనకెలా ఉంటదో తెలుసు. బట్ అన్‌ఈవెన్ బౌన్స్ ఉండడం, వెదర్ కండిషన్ చూసుకుంటే గనక మంచి స్వింగ్ లభించడం బ్యాటర్‌లకైతే ముప్పు తిప్పలు పెట్టిందని చెప్పొచ్చు. యెస్, కొన్నిసార్లు కొన్ని పిచెస్ చూసుకుంటే గనక స్వింగ్ అవుతాయి. కొన్ని పిచెస్ బౌన్స్ అయితాయి. బట్ ఇక్కడ చూసుకుంటే గనక అన్‌ఈవెన్ బౌన్స్ ఉండడం, బాల్ ఒకసారి బాగా స్వింగ్ అవ్వడం, ఒక్కోసారి బౌలర్స్ కూడా కంట్రోల్ చేయలేని సిట్యుయేషన్ ఉంది. అండ్ చూసుకుంటే గనుక ఒక్కోసారి కీపర్ దాకా కూడా బాల్ వెళ్ళకపోవడం, బౌన్స్ అయినప్పుడు కూడా డస్ట్ చూసుకుంటే గనక మనకి ఇసుక శాండ్ అనేది కొద్దిగా లేవడం మనం చూసాము లాస్ట్ మ్యాచ్‌లో. అండ్ చూసుకుంటే గనక అవుట్‌ఫీల్డ్ కూడా చాలా స్లో ఉంది. బాల్ అయితే బౌండరీకి వెళ్ళడమే గగనం అనిపిస్తుంది. సో కొద్దిగా సాఫ్ట్ ఉంది అవుట్‌ఫీల్డ్‌లో కూడా కాబట్టి కోచింగ్ స్టాఫ్ నుంచి, ఫీల్డింగ్ కోచ్ నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏంటంటే అస్సలు డైవ్స్ అయితే వెయ్యొద్దు అని. అండ్ రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా సడెన్‌గా ఆగడం అట్లాంటివి చేస్తే గనుక బిగ్ బిగ్ ఇంజ్యూరీ అయితది. మనకు తెలుసు హార్దిక్ పాండ్యా ఎంత ఇంపార్టెంట్ ఆల్‌రౌండర్ మనకైనా. ఒకవేళ ఎవ్వరైనా ఫీల్డింగ్ చేస్తూ ఇంపాక్ట్ అయినా కూడా వాళ్ళైతే టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిందే. అండ్ చూసుకుంటే గనక బ్యాటర్‌లకు గూడా చాలా ఇంజ్యూరీస్ అయ్యాయి. రోహిత్ శర్మకైతే షోల్డర్‌కైతే బాల్ తాకడం, అండ్ చూసుకుంటే గనక ఇంకా ఐర్లాండ్ ప్లేయర్‌లకి ఇద్దరికీ ఫింగర్ ఇంజ్యూరీ అయింది. అండ్ మన పంత్‌కైతే మోచేయికైతే బాల్ అయితే తాకడం జరిగింది. చాలా సెన్సిటివ్ పార్ట్స్‌లో బాల్ తాకితే గనక మొత్తం టోర్నమెంట్ నుంచి ప్లేయర్స్ ఇంజ్యూరీ కన్సర్న్ వల్ల మిస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఐసీసీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది, అమెరికాలో టోర్నమెంట్‌ని ఆర్గనైజ్ చేయాలి అని అనుకుంది. అండ్ దాంతో పాటు ఒకవేళ చేద్దామనుకున్న లాస్ట్ వరల్డ్ కప్ నుంచే మనకు ఐడియా ఉంది ఇక్కడ మ్యాచెస్ జరుగుతాయని. సో ఎందుకు ప్రిపేర్ చేయలేదా, ఇదైతే నాకైతే కన్సర్న్ అనిపిస్తుంది. సో ఇండియా నుంచి ఎవరైనా మిస్ అవుట్ అయితే గనక ఇంజ్యూరీ కారణం వల్ల నెక్స్ట్ మ్యాచ్‌లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఐసీసీ మీద ఉంటది. ఎందుకంటే మాత్రం పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది చాలా ఇంటెన్సివ్ గేమ్. సో ప్లేయర్లు చాలా ప్రాణం పెట్టి ఆడే అవకాశం ఉంటది. ఫీల్డ్‌లో అంత డైవ్స్ వేసే అవకాశం లేదు కాబట్టి ఒకవేళ 1-2 రన్స్ కోసం ఎప్పుడైతే చూస్తారో టైట్ మ్యాచెస్ అయితాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది బ్లేమ్ ఎవరు తీసుకుంటారు అనైతే చూడాల్సిన అవసరం ఉంది. అండ్ మ్యాచ్ విషయానికొస్తే గనక టాస్ గెలిచిన టీమ్ ఇండియా అయితే ఫీల్డింగ్ చేయడం జరిగింది. చూస్తే గనక అక్కడ గూడా కొద్దిగా ఏదైతే ఐపీఎల్ అయితదో అలాగే మన రిఫరీ గూడా కొద్దిగా తడబాటయితే కనిపిచ్చింది నాకైతే. సో ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేస్తానని కోరుకున్నారు. అండ్ వెదర్ కండిషన్ చూస్తే గనుక మంచి క్లౌడీ వెదర్స్ ఉన్నాయి. టాస్ గెలిచి సీమర్స్‌ని తీసుకున్నారు. నలుగురు సీమర్స్ అయితే ఉండడం జరిగింది హార్దిక్ పాండ్యాతో కలిపి. అండ్ బ్యాటింగ్ డెప్త్ కోసం గూడా అక్షర్ పటేల్‌తో వెళ్లారు. చాలా మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. చూసుకుంటే గనక హర్షదీప్ 2 వికెట్లు తీసి పెట్టాడు పవర్ ప్లే అయిపోయేసరికి. ఐర్లాండ్ వచ్చేసి 25 దగ్గరగా ఉంది. 2 వికెట్స్ కోల్పోయారు. అండ్ చూసుకుంటే గనక అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా రావడం, తను 3 వికెట్స్ తీయడం, బుమ్రా 2 వికెట్స్ తీయడం, అండ్ సిరాజ్‌కి ఒక వికెట్. అండ్ టోటల్‌గా చూసుకున్నా మనకైతే అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ తీయడంతో మొత్తం చూసుకుంటే గనక అందరూ బౌలర్లకైతే వికెట్లయితే దక్కాయని చెప్పొచ్చు. ఓన్లీ జడేజాకే వికెట్ రాలేదు. మిగతా బౌలర్స్ అయితే ఈ విధంగా వికెట్లయితే తీసుకోవడం జరిగింది. అండ్ చూసుకుంటే గనక లాస్ట్ వికెట్ దగ్గర ఒక 20, 30 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. సో అందువల్ల 96 వరకైతే స్కోర్ చేయడం జరిగింది. అండ్ ఇండియా బ్యాటింగ్ దిగి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ అయితే రావడం జరిగింది. క్లియర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. కోహ్లీ అయితే ఈ వరల్డ్ కప్‌కైతే ఓపెనర్‌గా వస్తున్నాడు.
బట్ తను ఫెయిల్ అవ్వడం జరిగింది. నో ప్రాబ్లమ్. తను మళ్ళీ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఆర్‌సీబీకి తను ఓపెనర్‌గా వచ్చేసి ఏదైతే కంట్రిబ్యూషన్ ఇచ్చారో అదే కంట్రిబ్యూషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి నో వరీస్. మంచి ఒక మ్యాచ్‌లో అవుట్ అయినంత మాత్రాన ప్రాబ్లమ్ ఏం లేదు. తనైతే మళ్ళీ బ్యాక్ అయితే అవుతాడు. మంచి పర్ఫార్మెన్స్ కోహ్లీ నుంచి వస్తది. నెక్స్ట్ మ్యాచెస్ అన్నీ గూడా ఏదైతే లీగ్ మ్యాచెస్ ఏదైతే ఫస్ట్ 4 మ్యాచెస్ గాకుండా మిగతా మ్యాచెస్ అన్నీ మనకు వెస్టిండీస్‌లో ఉండే అవకాశం ఉంది గాబట్టి, సో, నో ప్రాబ్లమ్. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు కోహ్లీ నుంచి. బట్ రోహిత్ అయితే మంచి స్టార్ట్ ఇవ్వడం 6లు, 4లతోటి మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. వికెట్ పడ్డాక కొద్దిగా స్లోగా ఆడడం జరిగింది రోహిత్ గూడా. బట్ తను గూడా మళ్ళీ పికప్ అయ్యి 50 రన్స్ అయితే జేయడం జరిగింది. అండ్ పంత్ గూడా మంచి బ్యాటింగ్ అయితే జేయడం జరిగింది. సెన్సిబుల్ బ్యాటింగ్ జేస్తున్నాడు. షార్ట్స్‌కి వెళ్తున్నాడు. మిస్ అయినా గూడా మంచి షాట్స్ కొట్టడం, 6లు, 2 4లు కొట్టడం జరిగింది. అండ్ దెన్ రోహిత్‌కి ఇంజ్యూరీ అయింది. దెన్ తనైతే రిటైర్డ్ అవుట్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే గనక పంత్ అయితే లాస్ట్‌లో రివర్స్ స్వీప్ తోటి ఫాస్ట్ బౌలింగ్‌లో సేమ్ ఆండర్సన్ ఎలా కొట్టాడో ఆ విధంగా కొట్టేసి అయితే మ్యాచ్‌నైతే గెలిపించాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గనక మెయిన్‌గా మ్యాచ్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సో, తక్కువ స్కోర్ ఉండడం ఐపీఎల్స్‌లో 250, 200, 270 చూసిన ఇక చూసుకుంటే గనక 10 ఓవర్స్‌కి గూడా వాళ్ళు 70 రన్స్ కొట్టలేని పరిస్థితి ఉంది. మ్యాచెస్ చూసుకుంటే అండ్ టైమింగ్స్ చూసుకుంటే గనక ఓన్లీ ఇండియన్ మ్యాచెస్ 8:00 స్టార్ట్ అయితే మిగతాయన్నీ మార్నింగ్ 6:00 ఉండడం, కొన్ని ఆఫ్టర్‌నూన్ మ్యాచ్‌లు ఉండడం, కొన్ని మిడ్‌నైట్ మ్యాచెస్ గూడా ఉన్నాయి ఫ్యూచర్‌లో. సో, డిఫరెంట్ టైమింగ్స్‌లో మ్యాచెస్ ఉండడం అనేది కొద్దిగా వ్యూవర్‌షిప్‌ని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో పిచెస్ అండ్ స్కోర్స్ గూడా కొద్దిగా లో ఉండడంతో మొత్తం చూసుకుంటే గనక ఏదైతే ప్రీవియస్ సీజన్స్ ఉన్నాయి వరల్డ్ కప్ సీజన్స్ కంటే ఇదైతే చాలా దారుణమైన సీజన్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఇండియా ఆడుతున్నప్పుడే వ్యూవర్‌షిప్ అనేది 1 క్రోర్‌గా వెళ్ళడం జరిగింది. ఏదైతే హాట్‌స్టార్‌లో ఉందో మిగతాయి చూసుకుంటే గనక చాలా ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. సో, ఐసీసీ అయితే నెక్స్ట్ టైమ్ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసే అవకాశం అయితే లేదు. పిచెస్ విషయంలో గూడా కేర్ అయితే తీసుకోవాలి. ఒకవేళ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో ఎవరైనా ఇంజ్యూరీ అయ్యి వ వాళ్ళు మిస్ అవుట్ అయితే గనక ఐసీసీకి అయితే ప్రాబ్లమ్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తాయి. బోయా మైక్ కొత్త మైక్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వీడియో క్వాలిటీ కూడా పెంచడం జరిగింది. మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో, నా వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రీవియస్ వీడియోకి, ఈ వీడియోకి ఏమైనా క్వాలిటీ మీకేమన్నా మంచిగా అనిపించిందా? అండ్ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే కొన్ని మ్యాచెస్ నుంచి అయితే వరల్డ్ కప్ ఫస్ట్ వీడియో చేశాను. దాని తర్వాత కొన్ని మ్యాచెస్ చేయలేదు. ప్రివ్యూ వీడియో కూడా చేయలేదు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇండియాకి సపోర్ట్ చేసి అయితే నేనైతే బ్లూ జెర్సీ వేస్తున్నాను. ఈ సీజన్ మొత్తం ఫైనల్ గెలిచే వరకైతే నేను బ్లూ జెర్సీ వేస్తాను. అండ్ గెలిచిన తర్వాతనే మనమైతే సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో, ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.